తల్లి చాలా ఆనందించేది. ఏమంటే మీరు ఏం చేశారు అంటే, నేను చేయడం ఏమిటండి, మా ఆయన అంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మా పిల్లలంతా బాగున్నారు, నాకు ఇంతకంటే ఏం కావాలి అనేది. అలాగే మనం కూడా ఈవేళ స్త్రీ అయినా పురుషుడైనా నేను చదువుకోవడం, నేను ఉద్యోగాలు చేయడం ఏమిటండి, నేను సంపాదించడం ఏమిటండి, నేను వీళ్ళందరికీ సేవ చేయబట్టే కదా వీళ్ళందరూ బాగున్నారు అని అనుకోగలిగే సంతృప్తి చెందగలిగితే దాన్ని మించినటువంటి సంతృప్తి ఈ సృష్టిలో ఎక్కడ ఉండదు. ఇది మనం గ్రహించగలగాలి. నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగా సంపాదించాలి, నేను పైన ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ వీలైనంత నాకు కింద ఉంటూ ఉండాలి, నాకు దండాలు పెడుతూ ఉండాలి. ఇంతకు మించిన అహంకారం ఇంకోటి లేదు. ఇవాళ అహంకారాలు బాగా ప్రజ్వరిల్లిపోబట్టి సమాజంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నీకు నేను పోటీ, నాకు నువ్వు పోటీ, నువ్వు సుఖంగా లేవు, నేను సుఖంగా లేను. ఈ పోటీ ప్రపంచం నుంచి విరమించుకోవాలి అంటే త్యాగం అనేది అలవాటు చేసుకోవాలి. మా అమ్మ 3వ తరగతి చదివి మానేయబట్టి అప్పటి సంప్రదాయాలు, అప్పటి పద్ధతుల ప్రకారం 9 ఏళ్లకే పెద్దల ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకోబట్టి, తర్వాత ఏదో 16 ఏళ్ళకి కాపురానికి వచ్చాక తర్వాత ఏదో అప్పటి సంప్రదాయం ప్రకారమే పద్ధతిలో పిల్లల్ని కనబట్టి ఆ పిల్లల్ని పెంచడం, మంచి వాళ్ళని చేయడమే తన బాధ్యత అనుకోబట్టి ఈవేళ గరికపాటి నరసింహారావు అనేవాడు ఇన్ని వేల మంది చేత అఖండ స్వాగతాన్ని పొందగలుగుతున్నాడు. నాకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారి నుంచి ఈ పద్మశ్రీ పథకాన్ని తీసుకునేటప్పుడు కూడా నేను జపం చేస్తూ ఉంటే రాష్ట్రపతి స్వయంగా అడిగారు, యు ఆర్ చాంటింగ్ సంథింగ్ అన్నారు. మై మదర్ అని చెప్పాను నేను. వెరీ గుడ్ అన్నాడు ఆయన. నేను పంచాక్షర జపం చేసుకుంటూ నా తల్లి పాదాలకి నమస్కారం చేసుకున్నాను. అమ్మ, నువ్వు మా కోసం ఏ త్యాగం చేయకపోతే ఇవాళ రాష్ట్రపతి ముందు నిలబడి ఆయన చేత ఈ పథకం తగిలించుకునే అర్హత నాకు ఎక్కడది అని. అక్కడ కూడా 2022 సంవత్సరం మార్చి 21వ తేదీని ఆ పద్మశ్రీ ఎందుకుంటున్నప్పుడు అంతకుముందు 10 ఏళ్ల క్రితమే మరణించినటువంటి నా తల్లి నాకు గుర్తొచ్చింది అంటే ఆవిడ బతుకున్నట్ట కాదా ఆలోచించండి. ఆవిడ బతుకున్నట్ట కాదా? ఎంతకాలం ఈ సమాజంలో ప్రజలు, దేశ ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారో అంతకాలం మనం బతుకున్నట్టు. అందుకని మనం బతికిన కాలం బతుకున్నట్టు కాదు. కీర్తి, యశస్సు అని 2 మాటలు ఉంటాయి. ఎప్పుడు ఒకటే మాట ఉండదు. కీర్తి వేరు, యశస్సు వేరు. కీర్తి అంటే మనం బతుకున్నంతకాలం ఇక్కడ మనకి లభించే గౌరవం. యశస్సు అంటే మనం పోయిన తర్వాత కూడా మనకి లభించే గౌరవం. అందుకని యశక్కాయులు అంటారు ప్రత్యేకంగా. వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు లభించే గౌరవం. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తూ కూడా మా అమ్మ ఫోటో ఎదురుగా ఉంటే, మా గోడకు తగిలించి ఉంటే మా అమ్మకి నమస్కారం చేసుకుని, అమ్మ పిల్లలతో అందరూను మీ మనవాళ్ళ వయస్సమ్మ వాళ్ళది, వాళ్ళ చేత నా దగ్గర ఏం మాట్లాడిస్తావు అని ఇన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చిన వాడిని కూడా కించిత్తు కాస్త లోపల ఆందోళన పడుతూ మా అమ్మకి దండం పెట్టుకుని వచ్చా. ఆ ఆశీర్వచనం నన్ను బాగా కాపాడుతుందని నాకు తెలుసు. ఇది మీరు మొట్టమొదట నేర్చుకోండి దయచేసి. 3 చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైనా కట్టగలవు, కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. ఆవిడ కాలంలో, మా కాలంలో కూడా ఏ యంత్రాలు లేవు. 16 ఎంత అంటే 16 ఎక్కం గుర్తు చేసుకోవాల్సిందే. అప్పట్లో 20 ఎక్కాలు 20 వరకు చదివించేవారు. పైనుంచి కిందికి చదివించేవారు, కింది నుంచి పైకి చదివించేవారు. అప్పచెప్పకపోతే తలకిందులుగా నుంచోబెట్టేవారు, గుంజీలు తీయించేవారు, ఒంగోబెట్టి పైన ఎటకబెట్టి పెట్టేవారు. ఇవాళ మీరేమనుకోకపోతే ఏ విద్యార్థిని ఒక దెబ్బ కొట్టడం కాదు, అది ఎప్పుడూ పోయింది, అది వదిలేయండి, అది మంచిది కూడా కాదు. ఒక మాట అనడానికి కూడా ఉపాధ్యాయుడికి అవకాశం లేదు. ఏదైనా మాట అనగానే వై నన్ను అంటారా అని. నేను డబ్బులు కట్టినంత మాత్రం చదువు రాదండి. అలా అయితే చాలామందికి వచ్చేది. నన్ను అడిగితే ఈ కళాశాల సహా అనేక వేల కళాశాలల స్థాపకులు వాళ్ళు చదువుకోలేదు ఎక్కువ. మాకు రాని చదువు ఈ సమాజంలో చాలామందికి రావాలనే త్యాగభావంతోనే కళాశాలను నిర్మించారు. వాళ్ళు చదువుకోలేదు. మీకు మళ్ళీ బీటెక్లు, ఎంటెక్లు వాళ్ళు చేయలేదు. ఏరోనాటిక్ అనే మాట కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఈ కళాశాలలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు పెట్టారండి ఈ కళాశాల అంటే, ఇంకేదో వ్యాపారం చేసుకోవచ్చు కదా, మనుషులతో ఎందుకండి, ఎందుకు వచ్చింది ఇది, బోడు గొడవలు అవుతాయి, పిల్లలు క్రమశిక్షణ అనేక రకాలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవడం బోడు సమస్యలు ఉంటాయి. ఎందుకంటే నేను చదువుకోలేదండి, నేను స్కూల్ ఫైనల్తో ఆపేశానండి, మా నాన్నగారికి జబ్బు చేసినప్పుడు అందుకని నేను చదువు మానేయవలసి వచ్చిందని ఒక ఆయన. మా అమ్మగారికి బాగోలేదండి, నేను మానేయవలసి వచ్చిందని ఒక ఆయన. మాది వ్యవసాయం అండి, ఇంట్లో ఉండి వ్యవసాయం చేసుకోమన్నారు, నాకు 16 ఏళ్ళకే పెళ్లి చేసేశారండి, ఇంకా చదువు ఏమిటండి, అందుకని ఉండిపోయానండి. కానీ నేను ఈవేళ పెద్ద వ్యాపారస్తుడు అయ్యాను, పెద్ద నాయకుడు అయ్యాను. నాకు రాని చదువు ఈ సమాజంలో పిల్లలకి రావాలి, మధ్యతరగతి విద్యార్థులకు రావాలి ముఖ్యంగా అని నేను స్థాపించానండి అని నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కళాశాల స్థాపన వెనకాల ఉద్దేశం అది ఉంటుంది. మనకు కేవలం లాభాలు వ్యాపారాలే కనబడుతూ ఉంటాయి. కానీ ఆ వెనకాల ఆ మనిషి ఉద్దేశం ఏమిటంటే, నేను చదువుకోలేదు కదా, ఏదో రకరకాలుగా బతుకుతున్నాను, 10 మందికి చదువు చెబితే ఆ పుణ్యం వల్ల నా వంశంలో అందరికీ జన్మలకి చదువు వస్తుంది కదా అనే నమ్మకం ఉంటుంది. అంత చదువు బాధ్యతగా చదువుకోవాలంటే ముందు మీరు మరోలా అనుకోవద్దు, యంత్రాల మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. ఆధారపడవచ్చు, తప్పులేదు, ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. అందుకే అమ్మ నువ్వు 3 చదివి మానేసావు, కానీ మాకు 8వ తరగతిలో కూడా లెక్కలు చెప్పావు. ఈవేళ కాకి లెక్క చేయాలన్నా కంప్యూటర్ పట్టుకోవాల్సిందేనమ్మా. ఈవేళ తేదీ ఎంత అంటే వెయిట్ జస్ట్ వెయిట్ అని చూస్తున్నాడు ఇక్కడ. ఈవేళ తేదీ ఎంతో తెలియదు. ఇవాళ తిథి ఏమిటో, తిథివార నక్షత్రాలు తెలిసే సమస్య లేదు అసలు. అదేమిటి తిథి ఏమిటండి, తిథి అంటే పైగా పోయిన వాళ్ళకి పెడతారు అదేమో అనుకుంటారు ఇక్కడ. తిథి అంటే తద్దినం వచ్చింది, ప్రతిరోజు తిథి తెలుసుకోవాలి కదా. అంటే ఖచ్చితంగా ఆ లెక్క ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మాఘమాసం, శుద్ధపక్షం, సవితి, కొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది.
నాకు ఇవాళ చవితి కాబట్టి వెంటనే ఏం గుర్తొస్తుందంటే రేపు నా పెద్ద కొడుకు పెళ్లి రోజు మాఘ శుద్ధ పంచమి. అందుకని ఈ పెద్ద కొడుకు నా ఎదురుగా కూర్చొని వింటున్నాడు అనుకో నేను మాట్లాడుతున్నానమ్మా, లేకపోతే మీతో ఆత్మీయంగా నేను మాట్లాడలేదు. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇక్కడ కూర్చొని వింటున్నారు అనుకో నేను మాట్లాడుతాను. ఇంతమంది విద్యార్థులు నాకు నా పిల్లలు కనబడుతూ ఉండబట్టి మిమ్మల్ని చూడడానికి నేను మెట్టు 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 ఎక్కి వచ్చి అక్కడ వరకు వచ్చి మీకు నమస్కారం చేశాను. మీరందరూ నా దగ్గరికి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో నాకు మీకు కూడా తెలుసు. నాకు అవుతుంది ఇబ్బంది, మీకు అవుతుంది. అదే నేనే కాస్త వినయంగా అహంకారాన్ని తగ్గించుకుని అందరి పిల్లలతో నేను ఒకని, నా పిల్లలు ఇలాంటి వాళ్లే కదా అనుకుని మెట్టు మెట్టు ఎక్కి ఆ చివరి విద్యార్థి దగ్గర కూర్చున్న ఆయన దగ్గరకు పెడితే ఇలా వస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే యావత్ భారతదేశాన్ని ఒక్క ఈ ఏరోనాటిక్ కళాశాలలో చూశాను అన్నాను, ఆనందం కలిగింది. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే భారతదేశం ఏమిటి? ఇది మినీ ఇండియా, సంక్షిప్త భారతదేశం ఇది. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే భారతమాత పాదాల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా, విద్యార్థుల ముందు మాట్లాడుతున్నానని నేను అనుకోవడం, లేకపోతే మాటలు రావు. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను అడిగి మీకు పద్మశ్రీ వచ్చింది కదా మీ భావం ఏమిటి చెప్పండి అంటే, ఎప్పటి నుంచో నేను భారతమాత గురించి దైవభక్తి దేశభక్తి మిళితం చేసి చెబుతున్నాను. నా ప్రవచనాల్లో పెద్దవి కానీ చిన్నవి కానీ ఏదైనా వినండి, దేశభక్తి లేకుండా దైవభక్తి చెప్పను నేను. సమాజం బాగుండకుండా ఉంటే మన ఒక్కళ్ళం బాగుంటే ఉపయోగమే ఉందండి. అందుకని రెండూ చెబుతున్నా. భారతమాత సేవ ఎప్పటి నుంచో చేస్తున్నా. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ద్వారా ఆవిడ ఏం చేసిందంటే, అబ్బాయి నీ సేవలు నాకు చేరాయని ఒక రసీదు ఇచ్చింది ఆవిడ, అంతకంటే ఏం లేదని చెప్పాను, ఒక ఎక్నాలెడ్జ్మెంట్. నువ్వు ఇంతకాలం పంపించావరా నీ సేవలని నాకు చేరే, కానీ నాకు చేరినట్టు నీకు కూడా తెలియాలి కదా. దేవుడు పూజ చేసి మనం దేవుడి దగ్గర పుష్పం పెడతాం, అది విగ్రహం అక్కడ పెట్టాం, ఏదో అక్కడ ఉంది అనుకున్నాం. కానీ రాత్రి అదే దేవుడు కళ్ళలోకి వచ్చి నువ్వు పెట్టిన పువ్వు చాలా బాగుందిరా అన్నాడు. ఇక మనం పట్టుకోగలరా ఎవడైనా? నువ్వు నిన్న పెట్టావు పువ్వు చాలా బాగుందిరా అని అదే దేవుడు కళ్ళలోకి వచ్చి మనకి చెప్పాడు అనుకో సజీవంగా, మనం పట్టుకోగలమా మన ఆనందాన్ని? ఇంకా నేను పొద్దున పెట్టానండి, ఆ దేవుడు కళ్ళలోకి వచ్చేసారని బాబు పువ్వు బాగుందన్నాడు. ఇక అక్కడి నుంచి అటువంటి పువ్వులు ఎక్కడ దొరుకుతాయని మొత్తం పట్టుకొస్తాం. అలాగే నాకు కూడా ఏడాది క్రితం కలిగినటువంటి ఆనందం ఏమిటంటే, సరిగ్గా ఇవాళకి జనవరి 25వ తేదీ ఇవాళ మళ్ళీ ఇవాళ సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రకటిస్తారు. ఇవాళకి సరిగ్గా నా పద్మశ్రీ వార్షికోత్సవం నాడు మీతో మాట్లాడుతున్నాను. అది ప్రకటించగానే నాకు కలిగిన ఆనందం ఏమిటంటే, ఎంతో కాలంగా మనం ఏమీ ఆశించకుండా భారతదేశం గురించి దేశభక్తి గురించి చెబుతూనే ఉన్నాం. ఇవాళకి భారతమాత నీ సేవలు నాకు చేరయ్యారా, కంగారు పడుకు, నీ పువ్వు నేను అందుకున్నాను, నాకు ఒక రసీదు ఇచ్చింది, ఇంకా కాస్త ధైర్యంగా ధర్మాన్ని గురించి హాయిగా చెప్పొచ్చు అనిపించింది. ఎందుకోసం ఈ కళాశాలలో ఈ రకంగా నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను అంటే, 4 మాటలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మ ప్రేమ కన్నా కమదనము లేదు, తెలుగు భాష కన్నా తేనె లేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయ లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఈ 4 మీరు రాసుకుని గుర్తుపెట్టుకోవలసిన విషయాలు. ఇది పద్యం, ఆట వెలది పద్యం అంటారు. వేమన మహాయోగి ఈ మధ్యనే జయంతి కూడా జరిపారు. ఆయన యోగి మొత్తం కొన్ని వేల పద్యాలు ఇదే ఛందస్సులో రాశారు. అమ్మ ప్రేమ కన్నా కమదనము లేదు, తెలుగు భాష కన్నా తేనె లేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయ లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఈవేళ యువతరం పడుతున్నటువంటి ఆందోళనలన్నీ ఈ 4 మాటలతో తొలగిపోతాయి. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకి లోనవలసిన అవసరం లేదు. వీళ్ళ చాలా దురదృష్టకరమైన వార్తలు కూడా వినపడుతున్నాయి. కాస్త పరీక్షలు వచ్చినా మరొకటి వచ్చినా అనుకున్న ఉద్యోగం రాకపోయినా, ప్రేమలో విఫలమైన, పెళ్లి సంబంధం తప్పిపోయినా, అనుకున్న కాలేజీలో అనుకున్న దాంట్లో సీటు రాకపోయినా, దేనికైనా సరే మనకు ఒకటే కనపడుతుంది, ఆత్మహత్య. వేసి గొడవ వదిలిపోతుంది. ఎవరికి గొడవ వదిలిపోయిందమ్మా? 20 ఏళ్ళు కష్టపడి పెంచినటువంటి తల్లి తండ్రి గర్భశోకంతో ఏడుస్తున్నారు అక్కడ. పిల్లల్ని పెంచింది ఇది కానీ గొడవ వదిలిపోవడం ఎక్కడ? జీవితాంతం వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాలేరు మనకి ఏదైనా జరిగిందండి. ఎందుకంటే బయటకు వస్తే అందరూ అదే అడుగుతారు, మీ అబ్బాయి ఇలాగట కదా, మీ అమ్మాయి ఇలాగట కదా, తలెత్తుకోలేరు. అక్కడి నుంచి రకరకాల మాటలు చెప్పాలి, అందులో నిజాలెన్నో తెలియదు, అబద్ధాలెన్నో తెలియదు. ఎంత క్షోభపడతారు. అందుకని మనం మొట్టమొదటి విద్యార్థులుగా అలవాటు చేసుకోవాల్సింది దేన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యాన్ని అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలంటే ధైర్యం ఊరికే రాదండి, ఎప్పుడు వినయం వల్ల వస్తుంది ధైర్యం అనేది. పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి, ఆ నమస్కారం 2 చేతులు ఎత్తి చేయాలి. ఎందుకంటే మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళైనా మీకు అందరికీ మెట్టు దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను ఊరికే మామూలుగా ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటే మీరు మామూలుగా కూర్చునేవాళ్ళు. కానీ ఒక సంస్కారం మనం చెయ్యాలి, వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళా. పైగా ఈ సంప్రదాయాన్ని నేను ఏడాదిగా పాటిస్తున్నా. పద్మశ్రీ పురస్కారం వచ్చాక నేను అనుకున్నది ఏమిటంటే, మనము మానవ మాత్రులమే కదా, సాటి కవులు పండితులు అందరి మధ్యలో కూర్చుంటే నేనేదో పద్మశ్రీ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ అహంకారం పూర్తిగా తగ్గిపోవాలంటే మనకంటే వయస్సులో, జ్ఞానంలో, అన్నింటిలోనూ చిన్నవాళ్ళైన దగ్గరికి మనమే వెళ్ళి నమస్కారం చేయాలి. తద్వారా అహంకారం ప్రవేశించకుండా చూసుకోవాలి అని నేను పడుతున్న జాగ్రత్తే మీకు నేను చేసిన నమస్కారం. నేను పడుతున్న జాగ్రత్త నా మనసులో కూడా ఏ కల్మషం ప్రవేశించకూడదు. ఎందుకంటే ఎంతటి జ్ఞానమైనా సరే వ్యామోహాలు, చాపల్యాలు పీడిస్తాయి. వశిష్ఠ విశ్వామిత్రుల కంటే గొప్పవాళ్ళమేం కాదు మనం ఇక్కడ. ఎంతటి జ్ఞానమైనా సరే, ఎంత జ్ఞానం ఉందో ఆయన ఎలా చేసేటంటే, అంత జ్ఞానం ఉండబట్టే చేసాడేమో కూడా, కొంచెం తక్కువ ఉంటే బాగుండేది. ఎందుకంటే జ్ఞానం ఓ గడ్డిమేట్లో పెరిగిపోయి అహంకారాన్ని పెంచేస్తుంది మనిషికి. నాకెన్ని తెలుసు, నన్ను ఎంతమంది గౌరవిస్తున్నారు, ఇది మనిషిని పతనం చేసేస్తుంది. అది లేకుండా ఉండాలంటే ఆ తల్లిదండ్రులు కనబట్టి, వాడు సంపాదించి ఇంత అన్నం పెట్టబట్టి మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఇక్కడ.
అందుకని తల్లి ప్రేమ తండ్రి ప్రేమను మించినటువంటి కమ్మదానం లేదు. రెండవది, తెలుగు భాష కన్నా తేనె లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఏ మాధ్యమంలో చదువుకున్నా, ఇంకా ముందు కూడా మీరు ఉద్యోగాలు ఎలా చేసుకున్నా, తెలుగు కనీసం మాట్లాడడమైనా వచ్చును కదా, చదవడమైనా వచ్చును కదా, వింటూ ఉన్నారు కదా. మన తెలుగు భాషలో ఉన్నంత కమ్మదనం, తీయదనం మరొక భాషలో లేదండి. అనుమానం ఏం లేదండి ఇందులో. దేశ భాషలన్నింటిలో తెలుగు చాలా తీయని భాష. తీయని భాష అంటే తీయని భాష అంటే నేను అన్నాను చమత్కారానికి వచ్చాడు. అవునండి, ఎవరు తీయట్లేదు కదా, అందుకని తీయని భాష అన్నాను నేను. ఎవడన్నా బయటికి తీస్తే కదా, అంతా ఇంగ్లీషే కదా. ఎవరు తీయని భాష అంటే ఎవరు తీయట్లేదండి, లోపలెట్టేశారు దాన్ని, బూజు పట్టేసింది, భోషాణం పెట్టులో ఉంది, మనమైనా బయటికి తెద్దాం అన్నాను. అందుకని అది తీయని భాష కాదు కదా, నిజంగా మెలోడియస్, నిజంగా తీపిగా ఉంటుంది. ఎలాగా తీయదనం ఎక్కడుంటుంది భాషలో? మాట్లాడితే తీయదనం అనొద్దండి. గోండు భాష వాళ్ళకు కూడా వాళ్ళ భాష తీయగానే ఉంటుంది. ఆఫ్రికా వెళితే వాళ్ళ భాష తీయగానే ఉంటుంది. ఎవరి భాష వాళ్ళకి తీయగానే ఉంటుంది. ఎవరి ప్రాణం వాడికి తీపి కదా, అలాగే ఎవరి భాష వాళ్ళకి తీపి. దాంట్లో విచిత్రం ఎలా? అందుకని అనలేదు తెలుగు భాష నిజంగానే తీపి. తీయదనం ఎక్కడుంటుంది అంటే మాట్లాడితే తెలియదు, పాట పాడితే తెలుస్తుంది. ఆ పాట పాడినప్పుడు కొంచెం సంగీతం జోడించి కాస్త రాగయుక్తంగా పాడాలనుకోండి. యా కుందెందు తుషారకార ధవళా, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండ మండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపక. కనీసం ఈ శ్లోకమైనా ఇంజనీరింగ్ పిల్లలకు వచ్చేలా చేసిన సినిమా వాళ్ళకి నమస్కారం. ఓ సినిమాలో ఎక్కడో ఇది పెట్టారు, అప్పటి నుంచి ఇది అందరూ మొదలెట్టారు, సంతోషం అనుకున్నాను. ఏదో రకంగా జనంలోకి వెళ్ళాలి కదా. కానీ ఆ శ్లోకంలో మీరు గమనించండి, ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ ప్రార్థన చేసింది కదా, ఆ శ్లోకంలోనే మీరు గమనించండి, అన్ని దీర్ఘాలు ఉన్నాయి. యా ఉంది, ఈ అని లేదు అక్కడ. శ్వేత పద్మాసన దీర్ఘం ఉంది, నా అని. పద్మాసన్ కుందేన్ ధర్ గ్లోబ్ టెన్ అని ఉంటే రాగం చేయడానికి ఏం లేదు అక్కడ. సమస్య అది. తెలుగులో మాటలన్నీ అజంతాలుగా ఉంటాయి. తెలుగు మాటలో సుమారుగా 90% పదాలకి చివర అకారం, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, ఎకారం, ఏకారం, ఐకారం, ఉకారం, ఓకారం, ఔకారం, ఈ అచ్చులు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిల పేర్లు చాలా మారిపోయాయి, ఇంకా అమ్మాయిల పేర్లు మార్చలేదు, సంతోషిస్తున్నా. సరళ, కమల, అమల, అమల్, కమల్, సరళ్ అని పెట్టడం లేదు. అబ్బాయిల పేర్లు ఎప్పుడు మారిపోయాయి. సురేష్, రమేష్, డింగ్ డాంగ్, ఎందుకు పని లేక ఇది. భాషలో దరిద్రం అంటే ఇదే. ఇదివరకు ఖచ్చితంగా సురేష్ దగ్గర అయ్యో రావో ఏదో ఒకటి చేర్చేవారు. వెంకయ్య అని పేరుంది అనుకోండి, వెంకయ్య అని దీర్ఘం చేస్తావు. వెంక్ అంటే ఏం తీస్తావు? పొల్లు అయిపోయింది అక్కడ. అంటే తెలుగు భాష పొల్లు భాష కాదు, ప్రాణం పెట్టేటువంటి భాష. పొల్లు భాష కాదు. ధాన్యం గింజలను గమనించండి, పై పొట్టుని పొల్లు అంటారు, లోపల దాన్ని బీజం అంటారు. భాషలో కూడా హల్లులు అచ్చులు అని ఉంటాయి. హల్లులు అచ్చులు అని ఉంటాయి. అచ్చు అంటే ప్రాణం, హల్లు పై పొల్లు. అంటే క గ అనే దానికి ఆ చేర్చామనుకో, క ఆ గ గ ఈ గి గ ఊ గు, ఆ ఊ ఈ ఆ చేర్చకపోతే దానికి ప్రాణం లేదు. అప్పుడు ఎలా పలక? క గ ర ల ఏటి పలకడం, ఎక్కిరించడానికి పనికొస్తుంది ఇది. తెలుగు భాషలో 90% పదాలు అచ్చుతో అంతమవుతాయి. వాణి, వీణాపాణి అలా ఉంటాయి అంతే. నేను, నువ్వు, అక్కడ, ఇక్కడ, అది, ఇది అన్నీ అచ్చుతో అంతం అవుతాయి. అది అంటే ఇకారంతో అంతమే, దకారంతో కాదు. దకారంలో ఇకారం ఉంది, ఇకారములు ఈ. దా గుడిస్తే ది అంటారు. ఏదో గుడిస్తే అంటే అర్థమేంటి? ఇకారమే. అది, ఇది, నేను, నువ్వు, అక్కడ, ఇక్కడ, వచ్చావా, వెళ్ళావా, ఉన్నావా, పోయావా అన్నింటిలో దీర్ఘం ఉంది. గమనించండి, అచ్చులు ఉన్నాయి. అచ్చులు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాషను మనం ఆ శబ్దాన్ని దీర్ఘంగా పలకడానికి అవకాశం ఉంది. రామ కనవేమిరా, ఎందుకని ఆ దీర్ఘం వచ్చిన సంగీతంలో? రామా దీర్ఘం ఉంది, కనవేమిరా దీర్ఘం. రామ్ కనవేం అంటే ఏం లేదు ఇక్కడ, పొల్లు అయిపోతే అయిపోయింది. ఈ దీర్ఘాలు తీసే అవకాశం సంగీతంలో చాలా ఉండాలి, లేకపోతే రాగాలు పాడలేరు. పద్యాలు కానీ పాటలు కానీ సంగీతంలో రాగాలు పాడలేరు. రాగం పాడే భాష, పాడడానికి వీలుగా ఉండే భాష తీయని భాష. అందుకని అచ్చులతో అంతమయ్యే పదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజంత భాష తెలుగు భాష. అందుకని ప్రపంచం మొత్తం మీద అన్ని భాషలు మనతో పోటీకి వచ్చినా సరే మనది తీయని భాష అని శాస్త్రీయంగా నిరూపణ చేస్తాం మనం. ఏదో నమ్మకం కొద్దీ కాదు, ఇక్కడ ప్రేమ కొద్దీ, నా దేశం కాబట్టి, మా అమ్మ కాబట్టి, ఎవరమ్మ వారికి గొప్పే. కానీ తెలుగు ఎందుకు గొప్పది అంటే ఇందువల్ల లాజికల్గా, తార్కికంగా మనం రుజువు చేయగలం. కావాలంటే మీ భాషలో పాటలు పాడండి. పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ అని వినపడుతుంటాయి చూడండి. ఏం పాడుతున్నాడో ఎవరికి తెలియదు, వాడు గంతులోటే కనపడతాయి. అక్కడ ఒక్క ముక్క అర్థమై చావదు. కానీ ఇవాళ సంతోషించాలి మనం. ఇవాళ నేను ఈ మాట అంటున్నందుకు చాలా సంతోషిస్తున్నా. అచ్చ తెలుగులో రాసిన పాట నాటు నాటు అనే ఆస్కార్కి నామినేట్ అయిన పాట. అచ్చ తెలుగులో రాసిన పాటకు ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుతమైన నటన కారణంగా, కీరవాణి సంగీతం కారణంగా, రాజమౌళి దర్శకత్వం కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతుంది. మనం సంతోషించాలి. నాకు నిన్నటి వరకు ఆ పాట గురించి ఎక్కువ తెలియదు. నిన్న వినగానే నేను మా అబ్బాయిని పిలిచి ఆ పాట ఏమిటో పెట్టరా అని అరగంట కూర్చొని విన్నాను. నేను తెలుసుకోవాలి కదా, ఎందుకంత స్థాయి కడిందో తెలుసుకోవాలి. నాకు ఆ పాట, ఆ భాష ముఖ్యంగా అచ్చ తెలుగు మాట. ఇందులో ఇంగ్లీష్ మాట లేవండి ఎక్కువ. నాటు అనేది కూడా తెలుగు మాట.
నాటుకోడి, నాటు మాంసం, నాటు మాట, నాటు వైద్యం ఉన్నాయి. నాటు కూడా తెలుగు మాట, అన్నీ తెలుగు మాటలే. రాసిన చంద్రబోస్కి నమస్కారం, చాలా మంచి పాట రాశాడు. ఎంతో సాధన చేశాడు, చాలా కాలం పట్టింది దీనికోసం అన్నాడే. అంతకాలం సాధన చేసింది ఒక ప్రసిద్ధుడైన చంద్రబోసు లాంటి రచయితకి, ఎంతో అనుభవం ఉన్నతనికి ఆ పాట రాయడానికి కొన్ని నెలలు పట్టిందని చెప్పాడు ఆయన. అంటే ఎంత సాధన చేశాడు? ఒక కళలో మనం నిష్ణాతృత్వాన్ని పొందాలంటే ఎంత సాధన చేయాలి? మన విజ్ఞానం అంతే, అంత సాధన చేస్తేనే మనం పొందగలుగుతాం. అంత సాధన చేయబట్టి ఇవాళ తెలుగు పాటకి అంతర్జాతీయ ఖ్యాతి, అసలు ఆస్కార్ పురస్కారానికి ప్రతిపాదింపబడ్డమే గొప్ప. భగవంతుడి దేవల్ల మార్చి 13వ తారీఖున పురస్కారం వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. మనం అందరం కాంక్షిద్దాం, రావాలని కాంక్షిద్దాం. సరస్వతీదేవిని పూజ చేద్దాం, ఊళ్ళో పెడితే దండం పెట్టండి పురస్కారం రావాలి, మనం అంతా గర్వంగా దొరుకుతాం. ఎందుకంటే ఆస్కార్ మనకు ఆస్కారం లేని వ్యవహారం అది. కనీసం ఒక పాటకు ముందు వస్తే తర్వాత నటనకు వస్తుంది, చలనచిత్రాలకు వస్తుంది. తెలుగు చలనచిత్రం అంత ఖ్యాతిలో ఉందని మనం చెప్పుకోవచ్చు, ఖ్యాతి పొందింది. అది అంత కృషి వల్ల, తెలుగు వల్ల సాధ్యమైంది. నేను ఆ పాట పూర్తిగా విన్నాక ఇది పూర్తిగా తెలుగు మాటలతో ఉంది కదా అన్నాను మా అబ్బాయిని. ఎక్కడ ఇంగ్లీష్ మాట ఒకటో అర కూడా లేవు అసలు, అంత పక్కగా ఉంది. అందులో ఇద్దరు నటుల నటన ఎలా ఉందంటే, ఈయన ఇలా ఈ బెల్ట్ తీస్తే ఆయన తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే కుడికాలే తిప్పాడు, ఎడంకాలు తిప్పితే ఎడంకాలే తిప్పాడు. సరిగ్గా ఇద్దరు అలాగ కూడబలుక్కున్నట్టుగా నటన చేయడం ఉంది. కవలలై పుట్టిన పిల్లలకు కూడా సాధ్యం కాదండి, కవలలై పుట్టిన వాళ్ళకు కూడా సాధ్యం కాదు. రెండు వేరు కుటుంబాల్లో పుట్టినటువంటి మహానటులు ఇద్దరు అటువంటి నటన చేశారంటే నాకంటే చిన్నవాళ్ళైనా ఇద్దరికి నమస్కారం చేస్తున్నాను. ఈ పాటైనా నేను శ్రమ పడితే రాయగలనేమో కానీ వాళ్ళలాగా నేను ఎగరలేను కదా అనిపించింది నాకు ఖచ్చితంగా. ఎవరి ప్రతిభ వారిది. దీన్నే తెలుగులో ముఖే సరస్వతి అంటారు. సరస్వతిదేవి ఒక్కొక్కరి ముఖం నుంచి ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది. సంస్కృతంలో చెప్పిన ఆ మాట తెలుగులో మనం బాగా వాడుతున్నాం, ముఖే సరస్వతి అంటారు. అంటే మనం వాడుతున్నాం, ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది, ఒక్కొక్క కళ ఒక్కొక్క రకంగా. అంత గొప్పది తెలుగు భాష. మీరు మాధ్యమం ఏదైనా సరే తెలుగును వదిలేయకండి దయచేసి. కనీసం రోజు దినపత్రిక చదవండి, మీకు నచ్చిన దినపత్రిక, మీకు నచ్చిన వార్తలే చదవండి. పోనీ సినిమా వార్తలు, క్రికెట్ వార్తలే చదవండి, పర్వాలేదు. మీకు నచ్చినవే చదవండి, నచ్చనివన్నీ వదిలేయండి. నేను ఇప్పుడు వస్తూ కూడా వారు వాహనంలో తీసుకొస్తుంటే నేను ఈనాడు దినపత్రిక చదువుతూ వచ్చాను. దినపత్రిక చదవకుండా నేను ఉపన్యాసం ఇయ్యాను. ఎందుకంటే అందులో ఉండే తాజా అంశాలను మనం చెప్పి ప్రసంగంతో జోడించి అన్వయించి తీసుకెళ్ళాలి జనాల్లోకి. అప్పుడు వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అంటారే మీ భాషలో, అప్డేట్ లేదా అవుట్డేట్ అయిపోతాం, ఇంకెవడు పిలవడు ఇక్కడ. అది చెప్పినవే చెప్తున్నారని అంటారు. ఇక్కడ చెప్పింది చెప్పినా కూడా కొత్త ఉదాహరణ ఉండాలి. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠమే చెబుతాడు, సిలబస్ మారేంతవరకు ఆయన ఏం చేస్తాడు, చెప్పిందన్నా చెబుతాడు, కానీ ఉదాహరణ మార్చాలి. కిందసారి చెప్పినప్పుడు పాఠంలో మనం చెప్పిన ఉదాహరణ ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే ఆ పాఠం చెప్పి సంవత్సరం అయింది. పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మొహమాట లేకుండా. ఆ పాఠం చెప్పి సంవత్సరం అయింది, సంవత్సరంలో ప్రపంచంలో ఎన్నో పరిణామాలు జరిగాయి, మీరు ఉదాహరణ మార్చండి, బ్రహ్మాండంగా ఉంటుంది పాఠం అప్పుడు. కొత్త ఉదాహరణ, ఎందుకంటే పిల్లలకు అంతకుముందు తెలిసిపోయి ఉండొచ్చు. నాకు తెలుసున్న చెప్పారని చాలా సంతోషిస్తాడు, తెలియని వాడు తెలుసుకుంటాడు. ఆ అవకాశాలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇంకొక మాట, సామాజిక స్పృహ అనుకుంటున్నాం ఇవాళ. ఏమిటిది? దినసేవ కన్నా తీర్థయాత్ర లేదు. నువ్వు కాశీ వెళ్ళావా, రామేశ్వరం వెళ్ళావా, అయోధ్య వెళ్ళావా, ఇవి కూడా పెద్ద అనవసరమైన విషయాలు లేవు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో తుమ్మల సీతారామూర్తి గారనే అద్భుతమైన కవి చెప్పాడు. కోవెలలో రంగంగా నది రేవులలో రామకోటి రేఖలలో లేడు, కోవెలలో గంగా నది రేవులలో రామకోటి రేఖలలో లేడు, ఏవాని ఎడద కరుణకు నావాలంబు, ఏవాని ఎడద కరుణకు నావాలంబు, అతని యందె హరివసియించున్. దేవుడు కోవెలలో లేడయ్యా, గంగానది రేవుల్లో లేడయ్యా, రామకోటి రేఖల్లో లేడయ్యా. ఎవరి బీదరికాన్ని చూడగానే నీ గుండెల్లో జాలి జనించి 10 రూపాయలు వాడికి ఇద్దామని అనిపించిందో అప్పుడు నీ గుండెల్లో దేవుడు ఉంటాడయ్యా అని చెప్పాడు ఆయన. ఇవాళ భారతదేశంలో మనం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నో రంగాల్లో మనం అభివృద్ధి సాధించిన మాట నిజం, కానీ నన్ను విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కలిచేస్తున్న మాట ఏమిటో తెలుసా? స్వాతంత్రం వచ్చినప్పుడు 80% జనాభా పేదరికంలో ఉన్నారట, 75 ఏళ్ళు అయ్యాక కూడా 80% జనాభా పేదరికంలో ఉన్నారండి. మరి మనం ఏమి సాధించినట్టు? కారణం ఏమిటో కూడా ఆలోచిద్దాం. ఇంత గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగినా బడా పారిశ్రామికవేత్తల పాలవుతున్నాయి, ధనవంతుల పాలవుతున్నాయి. పేదవాళ్ళకి, కనీసం మధ్యతరగతి వాళ్ళకి దాని ఫలితాలు అందడం లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన ఖరీదు అవుతున్నాయి వస్తువుల ధరలను కూడా, వాళ్ళు కొనలేని పరిస్థితులకు వచ్చారు. పేదవాళ్ళు అందుకోలేకపోతున్నారు దేన్ని కూడా. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం, మీ యువతరం గమనించాలి ముఖ్యంగా. ఈ పేదరికం ఇలాగే కొనసాగితే రేపు హింసాత్మకమైన విప్లవాలు వస్తాయి దేశంలో, ఎవరు ఆపలేరు. శ్రీలంక అధ్యక్షుడు భవనం మీద ప్రజలంతా దాడి చేసినట్టే ధనవంతుల ఇళ్ల మీద పేదవాళ్ళు దాడి చేసి మొత్తం పట్టుకుపోతారు. ఎవరినేం ఆపడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరేం చేయలేరు. అందుకని మీరు విద్యార్థులుగా ముందు ఆలోచించవలసింది ఏమిటి అంటే, నేను ఇంజనీరింగ్ ఏ శాఖ అయినా చదవనేది, ఏరోనాటిక్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కొత్త స్టార్ట్అప్స్ కావచ్చు, ఏదైనా సరే నా పరిశోధన వల్ల, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల కనీసం 4 పేదవాళ్ళకి మేలు జరిగిందా అని మీరు ఆలోచిస్తే మొత్తం సామాజిక సేవ మీరు చేసినట్టే లెక్క. మీరు ఏ తీర్థయాత్రలకి వెళ్ళక్కర్లేదు. నేను అది చూసా, ఇది చూసా, కాశీలో నీళ్లు రామేశ్వరంలో పోసా, రామేశ్వరంలో నీళ్లు కాశీలో పోసి ఏం పోసావు, అందరి నెత్తి మీద చెయ్యట్టావు. ఇక్కడ అది మాననప్పుడు ఈ నీళ్లు పడింది దేనికంటే పని లేక.
అందుకని కవి స్పష్టంగా చెబుతున్నాడు, దీనసేవ కంటే తీర్థయాత్ర చేయలేదు. మన పరిశోధనలు, మన ఫలాలు, మన విద్యలు మొత్తం పేదవాళ్లకు ఉపయోగపడాలి. ఈ దేశంలో పేదరికం పోవడానికి నీ పరిశోధన ఏమైనా ఉపయోగపడుతుందా? వాహనం ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుందా? పెట్రోల్ వినియోగం తగ్గడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? పర్యావరణం కాపాడడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి. ఇంకో మాట చివరిది, ఆందోళనకు లోనవుతున్నారు కాబట్టి చెబుతున్నా, దైవభక్తి కన్నా ధనము లేదు. ఇవాళ అదృష్టంగా ఆలోచన చేయాలి. పెద్దలు తెలుసు, ఇదివరకు ఇందాక మాట్లాడారు పెద్దలు సత్యరెడ్డి గారు, ఈ మా తరంలో ఎలా ఉండేదంటే విద్యార్థుల్లో ఆస్తికులు ఎంతమంది ఉండేవారు, నాస్తికులు కూడా అంతమంది ఉండేవారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, కమ్యూనిస్టులు, రకరకాల వ్యక్తులు ఉండేవారు. అసలు పెద్ద గొడవలు అయ్యేవి మాకు, ఆస్తికులకి నాస్తికులకి గొడవలు అయ్యేవి. వాళ్ళేమో కొన్ని పుస్తకాలు చదివేవారు, వీళ్ళు కొన్ని పుస్తకాలు చదివేవారు, వీటి మీద సిద్ధాంత చర్చలు జరిగేవి. అని మళ్ళీ రోడ్డు మీద పడి కొట్టుకోవడం కాదు, గౌరవంగానే జరిగేవి. కానీ ఇవాళ అదృష్టం ఏమిటంటే విద్యార్థుల్లో నాస్తికులు సుమారుగా అసలు 100 కాదు, 1,000 కూడా లేరు. అంతా దైవభక్తులే, అంతా గుడ చుట్టూ తిరిగేవాళ్ళే, అంతా ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు. మామూలుగా తిరగని వాడు కూడా కాలేజీలో జరగానే లవ్లో పడగానే వెంటనే సాయిబాబా గుడి చుట్టూ తిరుగుతాడు. మరి సాయిబాబా ఇంతవరకు లవ్లో పడలేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో నిత్య బ్రహ్మచారి, పాపం భిక్షాటం చేసుకున్నాడు ఆయన. ఆ అన్నం కూడా తెచ్చి తింటుంటే పక్కనే కుక్కలు తినేవిట ఆయనతో పాటు. అది కూడా జీవే కదా అని ఇలా దువ్వుతూ పెట్టడానికి ఇచ్చేవాట. సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుసు ఎంత మహానుభావుడు, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు, మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. ఊరికి రోజంతా భిక్షాటన మొదలు పెడితే ఇప్పుడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి, ఈ మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం, అంతే. వెళ్ళకో ఏం దొరికితే అది 3 ఏళ్లలోనే దొరికింది అనుకో, తనకి సరిపడ వచ్చాయి. ఆయన అలాగే తిరిగాడు, మిగిలినంతా ధ్యానమే, ఆత్మధ్యానమే. మరి ఇవాళ సాయిబాబాని విగ్రహ రూపంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నారో అందరికీ తెలుసు, దేశ విదేశాల్లో. ఎందుకు ఆ జోగికి, ఆ విరాగికి అంత ఖ్యాతి వచ్చిందండి? త్యాగం. ఆయన తెచ్చినుకున్న భిక్షాన్నంలోనే కుక్కలకు పెట్టేవాడు. మనం గుడి కడతాం, ఆరాధిస్తాం, ఆయనకి ఏదో చేయిస్తాం, దండేస్తాం, ప్రదక్షిణం చేస్తాం. ఎందుకు? ఆ అమ్మాయి నా ప్రేమలో పడేలా చూడు, నేను తర్వాత గోతులో పడేలా చూడు. ముందు అమ్మాయి పడగానే పడేది వీడే. పెళ్ళప్పుడు చూడండి, పెళ్లి కూతురుని బుట్టలో కూర్చోబెడతారు. చాలా అందమైన బుట్టలు కూడా తయారవుతున్నాయి ఈ మధ్యన. సాంప్రదాయం తెలుసును కాబట్టి చెబుతున్నా, మొహమాట పడకుండా. ఒకళ్ళు కూర్చున్న బుట్టలో మనం కూర్చోకూడదమ్మా, ఎందుకు ఈ ఆచారాలు పెడతారో తెలియదు. ఇలాగా ఎవరి పెళ్లికి వాళ్ళకి ప్రత్యేకం బుట్ట తయారు చేసుకోవాలి. అది తాటాక బుట్ట అయినా పర్వాలేదు. 100 పెళ్ళిళ్ళకి వాడిన బుట్టలో మనం కూర్చుంటాం, అందులో ఎన్ని వీడాకులు అయ్యే తెలియదు. అందంగా ఉందా? అందంగా ఉండమేటి? అందంగా ఉన్నా లేకపోయినా నీ వరకు నీకు ప్రత్యేకంగా ఉండాలి అది ఖచ్చితంగా. ఆ బుట్టలోనూ పెళ్లి కూతురు 5 నిమిషాలే కూర్చుంటుంది, చాలా సిగ్గుపడిపోయి అప్పటికే స్థూలకాయం అయితే చేసేది ఏం లేదు, బుట్ట పట్టదు కూడాను. అయినా సరే ఇలా కూర్చుంటుంది. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మాకు అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం ఉండదు, మేము గంభీరంగా పెద్ద పెద్ద పద్యాలు సమస్యలన్నీ పరిష్కరించి పద్యాలు చెబుతుంటే మధ్యలో ఆయన అడుగుతాడు ఏదో సరదాగా, ఏమంటే పెళ్లి కూతురుని బుట్టలో కూర్చోబెడతారు, పెళ్లి కొడుకుని కూర్చోబెట్టరా అన్నాడు. ఆవిడ కూర్చునేది 5 నిమిషాలండి, తర్వాత వీడు ఆ బుట్టలో పడ్డాడు, మళ్ళీ లేవలేదని చెప్పాడు. మొత్తం పడ్డాడు. ఇంకా ఈయన బుట్టలో పడ్డాడండి, మళ్ళీ లేవలేదన్నాను. మరి పెళ్ళంటే ఆడ మగ ఇద్దరు బుట్టలో పడ్డమా, ఇంక అనుమానం లేదు ఇక్కడ. తర్వాత ఎప్పుడు చేరుకుంటున్నారండి? జీవితాంతం ఇంక ఈ బంధం ఇది. అందుకని సమస్య అది కాదు అక్కడ, బుట్ట అందము సమస్య కాదు అక్కడ. నిజంగా వివాహ జీవితంలో కూడా, ఉద్యోగ జీవితంలో కూడా ఆందోళన లేకుండా ఉండాలంటే దైవభక్తి ఉండాలి మనస్సులో. ఈ సృష్టి అంతా భగవంతునిదే. ఆయన నువ్వు సాయిబాబా అంటావా, అమ్మవారు అంటావా, రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, యేసుక్రీస్తు అంటావా, అల్లా అంటావా, నీ ఇష్టం, ఏం పర్వాలేదు, ఏదనుకున్నా పర్వాలా. అవి మనం పెట్టుకున్న పేర్లు అవి. మతభేదం అనేది కేవలం మనుషులు పెట్టుకోవడం వల్ల వచ్చింది. భగవంతుడు ఎప్పుడు ఒకటేనండి. మతానికో దేవుడు ఎక్కడా ఉండడు, ఏ మతం వాళ్ళు ఒప్పుకోరు ఆ విషయాన్ని. మతానికో దేవుడు, మనిషికో దేవుడు ఎక్కడా ఉండరు, ఎవరు ఒప్పుకోరు. దేవుడు అంటే 3 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ మతంలో ఉన్నా సరే. 1 సర్వజ్ఞత్వం, 2 సర్వవ్యాపకత్వం, 3 సర్వశక్తిమత్వం. దేవుడు అంతటా వ్యాపించి ఉండాలి. మనలాగా ఓ చోట ఉండి ఇంకో చోట లేనివాడు దేవుడు కాలేడు. 2వది సర్వశక్తిమత్వం, ఏదైనా చేయగలగాలి. అని మనం కొన్ని చేయగలం, కొన్ని చేయలేం, ఆయన అన్నీ చేయగలడు. అలాంటి వాడిని దేవుడు అంట. అలాగే సర్వజ్ఞత్వం, ఆయనకు అన్నీ తెలుస్తుండాలి. మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, ఆయనకు అన్నీ తెలుసు. ఈ 3 లక్షణాలు ప్రపంచంలో ఏ మతంలో ఏ దేవుడికైనా ఉండి తీరతాయి, లేకపోతే దేవుడు కాడాయన. మరి అటువంటి దేవుడు సర్వవ్యాపి అయినప్పుడు అంతటా ఉంటాడు కదా. అంతటా ఒకే దైవం అన్నప్పుడు నీ దేవుడు వేరే, నా దేవుడు వేరే ఎలా అవుతాడో అర్థం లేనివాడు. అందుకే నేను ప్రార్థనలోనే అల్లా జీసస్ రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి అన్నాను నేను. అమ్మ నేను ఆరాధన చేస్తున్నాను దేవుడికి, నాకు దేవుడు నువ్వే, నాకు మిగిలిన దేవతలు నాకు తెలియదు. నా కోసం ఇంత త్యాగం చేశావు, మా అన్నదమ్ముల కోసం చేసావు, మా అక్క చెల్లెల కోసం చేసావు, నాన్నగారి కోసం చేసావు, ఇంతకంటే త్యాగం ఇవ్వడం, మాకు నువ్వే దైవానివి. అందుకే నాకు అల్లా అయినా, జీసస్ అయినా, శ్రీరాముడైనా, మరొకరైనా నీ స్వరూపమేనమ్మా, నీకు నమస్కారం అన్నాను. అంటే ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆ దేవుడిది సృష్టి అయినప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందుతున్నామంటే, మీ మనసులో ఎప్పుడు ఆందోళన వచ్చినా ఈ భావన రానియండి, అంతా దేవుడిదే, మనదేం లేదు ఇక్కడ. ఈ సృష్టి అంతా అయింది, ఆయన కాపాడుకుంటాడు. మన ప్రయత్నం ఏదో మనం చేస్తే చాలు. ఇక్కడ మనం బతకడానికి 2 ముద్దలు పెరుగన్నం చాలండి, 2 మంచి మాటలు చాలండి, ఎందుకంటే జీవితానికి ఏం అక్కర్లా. కానీ ఈవేళ నెలకి 2 లక్షల ప్యాకేజీ ఉన్నా సరిపోట్ల. పైగా భర్తకి 2 లక్షలు, భార్యకి 2 లక్షలు, ఇద్దరికి 4 లక్షలు అయ్యాయి. 40,000 జీతంతో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ తల్లిదండ్రులను మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ తల్లిదండ్రులను చేసుకోండి విచారణ. 30-40 వేలతో పదవి విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు.
సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళు ఉద్యోగాల్లో కూడా సుఖంగా ఉన్నారు. ఇవాళ 2 లక్షల ప్యాకేజీ వస్తున్నమాట నిజమే, కానీ ఏం జరుగుతుందమ్మా? పత్రికల్లో వార్తలు చూస్తున్నారు కదా నెలలుగా. ఒక్క జనవరి నెల, నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. నెలకి 1,00,000 విడిపోతున్నాయి ఇప్పుడు ఉద్యోగాలు, నెలకి 1,00,000. అమెరికాలో ఘోరంగా తీసేస్తున్నారు ఉద్యోగాల నుంచి. 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ అక్కడ స్థిరపడిన వాళ్ళు విపరీతమైన ఆందోళనకు లోనవుతున్నారు. ఏమవ్వాలి? పిల్లల్ని ఏదో బళ్ళు చేర్పించేసాం, ఫీజులు కట్టుకోవాలి, వాడికి బస్సు ఎక్కించాలి, లేదా కారులో పంపాలి, ఏదో చేయాలి. ఎలాగా? తీరా భారతదేశం నుంచి వచ్చేసాం, మళ్ళీ వెనక్కి వెడితే బాగుండదు. మనోడు వచ్చేసాడు రా అంటాడు ఎవడో. ఇక్కడ ఆక్షేపించడానికి సిద్ధంగా ఉంటారు కదా, అందుకని మళ్ళీ వెళ్ళలేము, అలాగనే ఉండలేము. పైగా అక్కడ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయంటే మనలాగా రకరకాల వ్యక్తులంతా ఏ మీసాలు లేకుండా తిరిగేసే దేశం కాదు ఇది. ఉద్యోగం లేకుండా 2 నెలలు దాటుంటే మొత్తం జైల్లో పెట్టేస్తారు బయటికి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ముందు నుంచి ఎలా ఉంటుందంటే, విదేశాల్లో, ఐరోపా దేశాల్లో మనిషి ఖాళీగా ఉంటే నేరం చేస్తాడు, చేసి తీరతాడు. ఖాళీగా ఉండడానికి వీలు లేదు. ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉండాలంటే దెయ్యాలు ఉంటాయి అందులో. ఏదో పనిలో ఉండాలి మనం ఖచ్చితంగా. నీకు ఉద్యోగం రాని లేకపోయినా నిరంతరం చదువుకోవడం పనికే పెట్టుకో. ఆ గంటకో పుస్తకం పెట్టుకో, చదువుకో హాయిగా. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయింది, నువ్వు శాఖలో నువ్వు పూర్తి చేసి ఉద్యోగం రావడానికి 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు. ఉద్యోగం రాలా అనక్కర్లేదు. ఉద్యోగం రాలేదు అంటే తర్వాత ఉద్యోగం వచ్చాక మనం తీరిక లేకుండా అయిపోతాం కదా. ఇప్పుడు కాస్త తీరిక దొరికింది. సుఖంగా మనం చదివినటువంటి శాఖలోనే కొత్త అడ్వాన్స్ ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొత్తగా జరిగిన పరిశోధనలు. వాటి గురించి పుస్తకం చదువుకుంటే ఉద్యోగంలో చేరినాటికి నువ్వు నెంబర్ 1 కింద ఉంటావు అక్కడ. ఇవన్నీ ఎప్పుడు తెలిసే నీకు? మనం ఇద్దరం ఒక్క కాలేజీలో చదువుకున్నాయి కదా, నీకెలా తెలిసి అంటే తెలుస్తాయి. నువ్వు పుస్తకాలు చదవాలి, నేను చదివి, అది తేడా. ఖాళీగా కూర్చోకూడదని ఎప్పుడు కొత్త పుస్తకం ఏదో ఒకటి చదవాలి. దాన్ని మన ఉపన్యాసాల్లో జోడించాలి ఖచ్చితంగా. నాకు మొన్న 25 కదా, 22 3 రోజుల క్రితం భీమవరంలో మాండూక్యోపనిషత్తు మీద మాట్లాడా. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అని వేదాంతంలో చాలా జటిలమైన విషయాలని. దాని మీద మాండూక్యోపనిషత్తు మీద మాట్లాడా. మాండూక్యోపనిషత్తు అంటే అర్థం, మండూకం అంటే కప్ప. కప్ప జీవితం నుంచి ఒక మహర్షి అనేక విషయాలు గ్రహించి ఉపనిషత్తుగా రాశాడు. కప్ప జీవితం నుంచి మనం ఏం గ్రహిస్తామండి? బయాలజీ విద్యార్థులను ఇంటర్మీడియట్లో కప్పని కోయమంటే లక్షల కప్పలు కోసేశారు. వీరందరూ చదివారు కదా, బైపీసీలు అవి శుభ్రంగా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఉంటే అన్ని కప్పల్ని చంపేశారు. కొత్తగా ఒక్క కప్పని కనిపెట్టల. కప్పకంతుల మేడం తయారైంది. ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగంలోకి, ఈ పెళ్లిలోంచి ఆ పెళ్లిలో కూడా మారిపోతున్నారు. ఇప్పుడు అది కూడా అయిపోతుంది. ఇక్కడ వీడు నచ్చకపోతే వాడు నచ్చకపోతే వీడు. ఈ నచ్చడం అనేది దానికి అర్థం లేదు. ఇక్కడ కప్పగంతులు ఆయన కనిపెట్టింది కొత్త విషయం. ఆయన ఏమన్నాడు అంటే, కప్ప ఎప్పుడు గంతులు వేస్తూ ఉంటుంది కదా, ఓ చోట ఉండదు కదా, అలాగే మనిషి కూడా పగలల్లా మెలుగుగా ఉంటాడు జాగ్రత్త అవస్థ, రాత్రి పడుకుని కలగంటాడు స్వప్నావస్థ, అది అయిపోయాక గాఢ నిద్రలో ఎడతాడు సుషుప్తి అవస్థ, ఆ సుషుప్తి కూడా తెలియని తురియ అవస్థలో ఎడతాడు 4వ అవస్థలోకి. ఇవన్నీ గంతులే కదా, కప్పగంతులే కదా. పొగలో గంతేశాడు, అందులోంచి కలలో గంతేశాడు, అందులోంచి గాఢ నిద్రలో గంతేశాడు, అందులోంచి నిత్య సమాధి స్థితిలో గంతేశాడు, మళ్ళీ తెల్లారేసరికి పగల దాంట్లోకి వచ్చాడు. కప్పగంతులే కదా, అందుకే మాండూక్యోపనిషత్తు అన్నాడు. ఇంకో విషయం చెప్పాడు పైగా, ఆ గ్రంథంలో చెప్పింది. కప్ప 9 నెలల పాటు బురదలో ఉంటుంది, చెరువు అట్టడుగున ఉంటుంది. తర్వాత అంటే మొత్తం దాన్ని బయట తిరిగే కాలం ఎంత, లోపల ఉండే కాలం ఎంత లెక్క కడితే ఒక 3 నెలలు సుమారుగా బయట తిరుగుతుంది, 9 నెలలు చెరువు అట్టడుగున ఉంటుంది. అలాగే యోగి అయిన వాడు ఏడాదికి 9 నెలలు సమాధిలోనే ఉండాలి, మిగిలిన 3 నెలలు సామాజిక విషయాలు పట్టించుకుని లోకులకు ఏమైనా చేయగలిగితే చేయాలి. అంతేగాని లోకంలో ఉండే విషయాలని వీడు ఒంటికి పట్టించుకుంటే వీడు యోగి పోయి రోగి అవుతాడని చెప్పాడు. అందుకోసం మాండూక్యోపనిషత్తు. ఇవి ఆ పుస్తకంలో చదివా, కానీ ఆ వేళ నేను చదివిన దినపత్రిక నాకు ఉపయోగపడింది. అప్డేట్ అవ్వడం అంటే అది. ఆవేళ నేను ఈనాడు ఆదివారం పుస్తకం చదివాను. అందులో ఏవో ఒక ముఖ చిత్రం తిప్పగానే విచిత్రాలన్నీ, ప్రపంచంలో విచిత్రాలన్నీ ఇస్తాడు. నేను బాగా చదువుతాను బట్టి. అందులో ఏమి ఇచ్చారంటే, కప్ప వారానికి ఒకసారి చర్మాన్ని మార్చేస్తుంది, పైగా దాని చర్మాన్ని అదే తినేస్తుంది అని ఇచ్చాడు. ఏమి సమాచారం రా అనుకున్నాను, నాకు తెలియదు నిజంగా. ఇది ఉపనిషత్తులో మహర్షి చెప్పరా, ఇవాళ పుస్తకంలో చదివాను నేను. దాన్ని సాయంత్రం ప్రసంగంలో జోడించా. అద్భుతం అండి, ఇది మేము ఎవరో వెళ్ళలేదని అడతారు. నేను వెళ్ళలేదు, ఏం చేయమంటారు? అప్డేట్ అవ్వడం అంటే ఇది ఇంకా వేదాంతానికి పనికొస్తుంది. కప్ప తన శరీరం పైన ఉన్న చర్మాన్ని దాన్ని మింగేస్తుంది, ఇలా లాగేసి నాలుగుతో లాగి ఇలా వెనక లాగి మింగేస్తుంది, అదే మింగేస్తుంది. అంచేతనే కప్పకి దేహభ్రాంతి లేదు. అది వారానికి ఒకసారి చర్మం మారిపోతుంటే దేహభ్రాంతి ఎక్కడండి? మనకు అదే దేహం ఉండడం వల్ల, అదే బుగ్గలు ఉండడం వల్ల బుగ్గలు కొంచెం మడతపడ్డాయి అని బెంగెట్టుకుంటున్నాయి. ఇక్కడ నీ బుగ్గలు రోజు మారిపోయినా ఏం బెంగెట్టుకుంటావు? వదిలేసాం ఇక విషయాన్ని. అందుకని ఇప్పుడు సగం సంపాదన బ్యూటీ క్లినిక్ బారేస్తున్నారు. ఆడపిల్లలు బారేస్తే పర్వాలా, మగపిల్లలు కూడా బారేస్తున్నారు. క్షౌరశాలను ఇప్పుడు క్షౌరశాల అంటే మెన్స్ బ్యూటీ సెలూన్. ఏం చేస్తాడు ఇక్కడ బ్యూటీకి? జుట్టు కత్తిరించడానికి బ్యూటీ ఏమిటండి? అలా అంటేగానే వాడు రాడు. పైగా రిటర్న్ ఫ్రమ్ దుబాయ్, అక్కడ ఫీజు కూడా అలాగే ఉంటుంది. దుబాయే, వీడు మరీ బ్యాడ్ బాయ్. ఇక్కడ దుబాయ్ కాదు, ఇక్కడ అంటే దుబాయ్ అంటే సంస్కృతంలో ఇద్దరు అబ్బాయిలు ఫీజు వసూలు చేస్తారు అక్కడ. ఇప్పుడు ఇంత బ్యూటీ గురించి ఇంత తాపత్రయం ఎందుకు వచ్చిందండి మనకి? సహజమైన సౌందర్యంతో నా తెలివితేటలే నాకు సౌందర్యం, నా ధైర్యమే నాకు సౌందర్యం, నా జ్ఞానమే నాకు సౌందర్యం అని మీరు అనగలిగితే నా ప్రవచనం సార్థకమైనట్టు లెక్కమ్మ. అది సార్థకత అంటే శారీరక సౌందర్యం కాదు. మనం ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని పూసినా, ఎన్ని రాసినా, ఏం చేసినా పుట్టినప్పుడు ఏ అందం ఉందో అదే ఉంటుంది. నువ్వు దాన్ని ఏం చేయలేవు. ఆ రంగు మార్చలేవు, ఆ రుచి మార్చలేవు, ఏం చేయలేవు. ఏం చేసినా పైకే. పైగా ఈ పూతలు రాతలు అన్నీ అలవాటు పడ్డం వల్ల ఏమవుతుంటే ఉన్న శరీరం పాడైపోతుంది. ఇవన్నీ రసాయనాలే కలిపారు, మీకే బాగా తెలుసు నాకంటే. ఇవన్నీ కెమికల్స్. ఎందుకు కలుపుతారు? నిలవ ఉండడం కోసం. భారతీయ వైద్య విధానానికి, భారతీయ జీవనానికి, పాశ్చాత్య జీవనానికి తేడా ఏమిటో తెలుసు? ప్రధానమైంది అప్పటికప్పుడు వండుకుని వేడిగా తినడం భారతీయత. దాన్ని వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి శవపేటికలోంచి తీసినట్టుగా వారం రోజులకి తీసి తినడం పాశ్చాత్య నాగరికత.
శవపేటికలోంచి తీయడమే. పైగా తీసినప్పుడు ఏం చేస్తాడు, అది చల్లగా ఉంటుంది కదా, అందుకని మళ్ళీ వైక్రో భూమిలో పెడతాడు. దీన్నే అనవసరం ఇదో దండగా అదో దండగా, అధిక మాసం కరువులో అధిక మాసం అని దీన్ని అధిక మాసం తద్దినం అంటారు. దీన్ని అసలు తద్దినం ఒకటి, అధిక మాసం తద్దినం ఒకటి. ఇప్పుడు ఈ సంవత్సరం శోభకృతం వస్తుంది, రేపు మార్చి తర్వాత ఉగాదికి శోభకృత నామ సంవత్సరం. మనకి 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. అది క్యాలెండర్ సరిపోవడం కోసం పెట్టిన ఏర్పాటు. మనకి కాదు, చైనాలో కూడా వస్తాయి. 3 ఏళ్లకోసారి 1 మాసం అధికంగా వస్తుంది. వాళ్ళు దాన్ని లీపు సంవత్సరం అని చెప్పి 1 నెల మొత్తం కలుపుకుంటారు. అధిక మాసాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇదేం సెంటిమెంట్ కాదు, శాస్త్రం అది. మనకి శ్రావణ మాసం అధికంగా వస్తుంది వచ్చే సంవత్సరంలో, శోభకృత నామ సంవత్సరంలో. అంటే వరలక్ష్మి వ్రతం 2 సార్లు వస్తుంది. మంగళవారాలు 8 వస్తాయి, 4 కాదు ఇక్కడ. శుక్రవారాలు 8 వస్తాయి. ఓ పంట, మొత్తైదుగురికి పంట, పురోహితుడికి పంట, బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. అందులోనే ఇంకో ఇబ్బంది ఏమిటో తెలుసు, ఎవరి తండ్రి అయినా శ్రావణ మాసంలో పోయాడు అనుకో, వాడు 2 తద్దినాలు పెట్టాలి. నిజం తద్దినం ఒకటి, అధిక మాసం తద్దినం ఒకటి. వాడు ఏమనుకుంటాడు, ఒక తద్దినానికి ఈవేళ మేమంతా పెడుతూ ఉంటాం కదా, మాకు ఉన్నవాళ్ళం కాబట్టి భగవంతుడు దేవుళ్ళు మాకు పర్వాలి. కానీ కొంచెం మధ్యతరగతి వాళ్ళు పెట్టాలంటే కష్టమండి. ఇంట్లో పెట్టినా బయట పెట్టినా ఈవేళ ఆబ్దికానికి 10,000 పైన ఖర్చు అవుతున్నాయండి. లేకపోతే మళ్ళీ 2వ మాసం కూడా పెట్టాలంటే దాన్ని అధిక మాసం అధిక తద్దినం అంటారు. ఇలాగ మనకి అధిక తద్దినం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం, దాన్ని తీసి మైక్రోవేవ్లో పెట్టడం మరో తద్దినం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని రుచి అంతా పోయి చప్పటి కింద తయారైపోయింది. దాన్ని నువ్వు మైక్రోవేవ్లో పెట్టినప్పుడు ఏమైంది, 1 నిమిషంలోనే అది వేడెక్కిస్తుంది కదా. అంటే ఖచ్చితంగా తీవ్రమైన శక్తే కాదా, ఆ తీవ్రమైన వేడి దానికి వచ్చిందంటే ఆ వేడే నీ శరీరంలో చేరుతుందా లేదా. క్యాన్సర్ వచ్చిందంటే ఎందుకు రాదు మిత్రమా, చదువుకున్నవాడు ఆలోచించు. త్వరలో భారతదేశాన్ని ముంచబోయే భయంకర వ్యాధి క్యాన్సర్ అని వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా జరిపిన వైద్య సర్వే నిరూపణ చేస్తోంది. కరోనా నుంచి తగ్గించుకుందామని ఆందోళన లేకుండా ఉండడానికి వీళ్ళది. క్యాన్సర్ ఇప్పటికే చాలా వ్యాపించేసింది అనేక రంగాల్లో. ఎందుకంటే మన ఆహారం కారణంగా. నిలవతిండి మన అనారోగ్యాలకి 2 కారణాలు. 1 నిలవబెట్టిన తిండి, 2 నిలుపుకోలేని మనస్సు. ఈ 2 కారణాలు. నిలవబెట్టిన తిండి, 2 నిలుపుకోలేని మనస్సు. ఏదో వస్తువు చూస్తారు కాగానే ఐ వాంట్ ఇట్ వెంటనే ఫోన్ తీస్తాడు, ఓ నొక్కుతాడు. ఇక్కడ వీడు ఫోన్లో మొత్తం మొబైల్ ట్రాన్సాక్షన్ అంతా పెట్టుకున్నాడు, ఓ నొక్కాడు. వాడు అక్కడ ఏం చేస్తాడు, వీడి ట్రాన్సాక్షన్తో పాటు వీడి పాస్వర్డ్ వీడు అన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. శ్రీమద్ రమారమణ గోవిందు హరి. దాంట్లో మనకు ఫోన్లో కూడా ఒక మెసేజ్ పెడతాడు, నీ ఫోన్కి ₹1 కోటి లాటరీ వచ్చిన వాడు ఏమన్నా మనకు మేనత్త కొడుకు అయితే మాత్రం మనకు ₹1 కోటి ఇస్తాడా. ఎందుకు ఇస్తారండి, ఆ మాత్రం ఆలోచన ఉండద్దా. నువ్వు బీటెక్ చేసావు మిత్రమా, వాడు మనకి ఇవ్వడు, పరాయి వాడు. ఎందుకు ఇస్తాడు, అసలు వెంటనే మెసేజ్ ఆపేయాలి, డిలీట్ చేసేయాలి. అది మానేసి ఏమో మనకు అదృష్టం ఉందేమో అని పెట్టేస్తాడు. ఇక్కడ వాడు పంపమని పంపుతాడు, ఏదో లింక్ పంపుతాడు, దాన్ని క్లిక్ చేస్తాడు, తుక్కైపోతాడు వీడు. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మొత్తం పోయింది. చదువుకున్న వాళ్ళు పడుతున్నారు ఈ వ్యామోహంలో. పామరుడు పడితే ఇబ్బంది లేదండి, తెలియదు అనుకుంటాం. బీటెక్ చదువుకున్న వాళ్ళు పడడం ఏమిటండి, మనం ఎందుకు చదువుకున్నాం. ఆ మాత్రం ఇంత టెక్నాలజీ మనకు తెలుసును కదా, వాడు కూడా మనకు మోసం చేస్తున్నాడని తెలియదు. వాడికి ఎందుకు చెప్పాలంటే మనం ఏమో మనకి ఇస్తాడేమో అని అర్జెంటుగా ఏదో చెబుతూ ఉంటాం. మనం వెంటనే ఏమైపోతుంది, ఎంత నష్టమైంది. ఇక వీటి నుంచి బయటపడగలగాలి. ఈ ఆందోళనలో మనం ఏమైనా పోగొట్టుకుంటే, ఎవరైనా ఆత్మీయులు దూరం అయితే, ఆస్తులు దూరం అయితే, ఉద్యోగమే లేకపోతే, వచ్చిన ఉద్యోగం పోతే వెంటనే ఉపయోగపడేది దైవభక్తి. గుళ్ళో కూడా వెళ్ళక్కల. మీ ఇంట్లో